ఈ యొక్క విశ్వాస ప్రార్థన ఆ విశ్వాసంతో ప్రార్థనతో పాటు ఉజ్జీవంతో మనం అందరం జీవించబడాలని ఆ యొక్క తలంపుతో దేవుడు నడిపించినప్పుడు ఈ యొక్క విశ్వాస ప్రార్థన కూడిక ఉజ్జీవ సంఘాన్ని పెట్టడం జరిగింది. తదుపరి ఒక స్పీకర్లు కూడా పిలవాలని ఆలోచన ఉంటే, కానీ అందరి ఆలోచన ఎట్లుంటుందంటే వచ్చినప్పుడు ఎన్ని మేలులు ఉన్నాయో అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఏదేమైనా ప్రయాసపడతా ఉన్నాం, దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కదా అనే ఆలోచనతో దేవుడే నాతో మాట్లాడి ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి IMI ఇండియా మిషన్ ఇంటర్నేషనల్ అని సుధాకర్ పాస్ ఇంటర్నేషనల్ మిషన్ ఇండియా మిషన్, ఓకేనా? IMI సరే. దేవుని పత్రిక ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 26, 27, 28వ వచనాలు మనం చదువుతాం. ఎవరైనా ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక త్వరగా మనం ఒక అరగంటలో దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి. ప్రాముఖ్యమైనటువంటి వాక్య సందేశంలో మనం వెళ్ళాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక నచ్చిగా దొరికితే 12వ అధ్యాయము 26, 27, 28వ వచనాలు. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంను కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అనుమాట చలింపజేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నవన్నట్టు చలింపజేయబడనవి బొత్తిగా తీసివేయబడనని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండును. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. చాలా మంది ప్రాంతాల్లో వెళ్తూ మొట్టమొదటి మాటలు తెలియజేస్తాం. అందరికీ చాలా దగ్గర నేను విజయంగా కట్టినాను, మనం అందరం కూడా అయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని పక్కన పెట్టేసి అందులో విమర్శలు వస్తాము. ఎవరికి వస్తాయి చెప్పాలి. తెలుసున్నటువంటి సేవకులకి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్, ఆయన శాస్త్రి బెంజమిన్ శాస్త్రి పేరు కదా, మొన్న కూడా కర్ణాటక ఆయన ఎక్కడ పడితే అక్కడ వెళ్తారు, బ్యాగ్ వేసుకొని. అది ఎంత పెద్ద తప్ప సేవకులైనటువంటి వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి మాటలు మన మధ్య వాక్యం ప్రకారంగానే మనము బోధించవలసిన అవసరం ఉంది. ఇందులో దైవ కృప కలిగి ఏముండాలంట? వినయము కలిగి ఉండాలి, అదేవిధంగా భయము, అదేవిధంగా భక్తి, అదేవిధంగా ఇంకేసి ఎలాంటి సేవలంట? ప్రీతికరమైనటువంటి సేవ, దేవుడు కోరుకున్నటువంటి సేవ. బైబిల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో మన ప్రీతికరమైన సేవ చేసినటువంటి భక్తులు ఎంతోమంది కదా. కొన్నిసార్లు కవిపోయినప్పటికీ సరి చేసుకొని ఆయన ఏంటంట